2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మేక కిడ్నీల కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మొదట కావాల్సిన పదార్థాలను చూపిస్తాను, ఆ తర్వాత తయారీ విధానాన్ని చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని చిన్న చిలికలుగా కోసుకున్నాము. 300 గ్రాముల మేక కిడ్నీలు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 3 టేబుల్ స్పూన్ల నూనె, 4 మీడియం సైజ్ టమాటాలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఓ బగారాకు, ఓ ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకలు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసుకుందాం. ఒక కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, నూనె కాగాక ఇందులోకి గరం మసాలా. ఈ మసాలా దినుసులు వేసుకున్నప్పుడు స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇందులోకి ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ కాస్త మెత్తబడాక పుదీనా, ఉల్లిగడ్డలు పింక్ కలర్లోకి వచ్చాక పసుపు. సో ఉల్లిగడ్డలు చిన్నగా కోసుకోవడం వల్ల ఏంటంటే జల్దీ వేగుతాయి అన్నమాట. ఉల్లిగడ్డలు వేగి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కలుపుతూ. అల్లం పచ్చివాసన పోయాక ఇందులోకి మేక కిడ్నీలను వేస్తున్నాను. ఇది ఆయిల్లో కలిసేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కిడ్నీలని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఇప్పుడు ఈ మసాలాలు ఈ కిడ్నీలకు బాగా కలిసేదాకా కలపాలి. ఇట్లా అడుగు పడుతుందండి, నాన్ వెజ్కి ఇట్లా అడుగు పడుతుంది, ఏం కాదు, ఇది కామనే. సో ఇలా గీరుతూ కలుపుతూ ఉండాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ముక్కలకి. మసాలాలు వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు ఈ కిడ్నీలతో పాటు బాగా కలిసేదాకా కలుపుదాం. ఈ టమాటాలతో కిడ్నీలు బాగా మగ్గడం కోసం ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం లో ఫ్లేమ్. ఈ మసాలాలు వేయడం వల్ల వెంబడే అడుగు పడుతుంది, అందుకే మనం 2 నిమిషాలే ఉడికించుకున్నాం మూత పెట్టుకొని. 300 ml వాటర్ వేసుకుందాం, 1.5 గ్లాస్ అన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్లు, మీడియం ఫ్లేమ్లో ఇంకో 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. మొత్తం 6 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో 6 విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాము. ఈ విధంగా కర్రీ. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని గరం మసాలా వేసుకొని 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే. సో నాన్ వెజ్లో మీకు ఫేవరెట్ రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలపండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను. వీలైనంత తొందరలో మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను. తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.